హలో మై వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే రాయలసీమ స్టైల్లో అయితే ఉగ్గాని బజ్జీ ఎలా తయారు చేయడం ఎలానో ఈజీ వేలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే 2 ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి, 2 టమాటాలు కట్ చేసుకోవాలి, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేసుకోవాలి, ఇంకా మురుమురాలను అయితే నీళ్ళలో వేసి నానైతే పెట్టుకోవాలి, ఇంకా కరివేపాకు నూనె అయితే 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, ఇంకా పోపుకైతే కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీరా అన్నీ వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలండి. మంచిగా అయితే వేపు అయితే వేయించుకొని ఇంకా ఉల్లిపాయలు అయితే వేయాలి. ఉల్లిపాయలు వేసుకొని ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఎంత కారం కావాలంటే అంత. స్పైసీ తక్కువ తినేవాళ్ళు తక్కువ, లేకుంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ. ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ బదులు కారం కూడా వేసుకోవచ్చు. మనం పచ్చి కారం బదులు రొట్టి కారం వేసుకోవచ్చు. ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. ఇంకా మళ్ళీ పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే పక్క రాయలసీమ స్టైల్లో ఉగ్గాని అండి. ఇంకా టమాటాలు అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే టమాటాలు అసలు వేసుకోకూడదు. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం వేపిన తర్వాత వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇంకా మురుమురాల్లో ఉప్పు, అది ఉంటుంది పుట్నాల పొడి, ఇంకా 2 టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా అందులో వేసేసుకొని అయితే ఇంకా అంతా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి అంతా పట్టేటట్టు. మంచిగా కలిపేసుకుంటే అయితే ఉగ్గాని రెడీ అయితే పోదు. ఇంకా బజ్జీ కోసం శనగపిండిలో కొంచెం ఉప్పు, హల్దీ, ఇంకా జీరా, అజ్వాన్, ధనియాలు అయితే వేసేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయల్లో ఆ పిండి వేసేసుకొని కొంచెం మసాలా అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా బజ్జీ కొంచెం అది శనగపిండి కొంచెం నీళ్ళు వేసుకొని ఇంకా బజ్జీలు ముంచుకొని వేసేసుకోవాలి. ఇంకా ఇవి కూడా నూనెలో మంచిగా వేడైన నూనెలో అయితే మంచిగా కాల్చాలి. చూడండి, లాస్ట్లో ఉగ్గాని మీద కొంచెం ఏమంటారు నిమ్మరసం, కొంచెం పుట్నాల పొడి, కొంచెం ఇంకా